ఈరోజు మేము త్రిమాత టెంపుల్కి వెళ్ళామండి. చెల్లెళ్ళిద్దరితో అమ్మవారికి వడిబియ్యం పోపించాము. ఇది త్రిమాత టెంపుల్. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు, దుర్గా, లక్ష్మి, సరస్వతి అని. చాలా బాగుంటుందండి టెంపుల్. అమ్మవార్లను చూస్తే కూడా మంచి కలగా ఉంటుంది. ఇదిగోండి వడిబియ్యం ఇలా కలవాలి. బియ్యంలో పసుపు, నెయ్యి వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బేషన్ తీసుకొని అందులో ఒక బ్లౌజ్ పీస్ వేసుకోవాలి. వడిబియ్యం అనేది ఇంటి ఆడపిల్లకి పోస్తారు ఇక్కడ, కానీ ఇలా అమ్మవారికి పోయడం అనేది మన ఇంటి ఆడపిల్లలాగా నాకు అనిపించింది. ఫస్ట్ నాకు తెలీదు వడిబియ్యం అంటే ఏంటో. ఈ గుడికి వచ్చిన తర్వాత అలాగా అందరూ వేస్తుంటే చూసి అబ్బా చాలా బాగుంది కదా, మనం కూడా వేసుకుంటే బాగుంటుంది అమ్మవారికి పోస్తే అనేసి నాకు అనిపించింది. నేను ఒకసారి రాహుకాల పూజ అప్పుడు ఇలాగే చేసి వడిబియ్యం ఇలా పోసి ఉద్యాపన చేశానండి. రాహుకాల పూజది కూడా నేను మీకు వీడియో సెండ్ చేస్తానండి ఎలా చేస్తారో. ఈ గుడిలో అది ఫేమస్ చాలా. ఇదిగోండి అలా పద్మ ముగ్గు బ్లౌజ్ పీస్ మీద వేసుకొని ఆ తర్వాత ఒక తాంబూలం పెట్టుకుంటారు. ఆ తర్వాత కొబ్బరి కుడకలతోటి బియ్యం తీసుకొని ఎవరైనా ముత్తైదువులు దోసిట్లో బియ్యాన్ని అలా వేస్తారు. తర్వాత తాంబూలం పెడతారు. ఇలాగా 5 వరకు లేదా 3 లేదా 9 మంది అక్కడ ఉండే మనుషుల్ని బట్టి మనం చూసుకోవాలి, చూసుకొని పోసుకోవచ్చు. 3 కన్నా ఎక్కువ ఉంటే పర్వాలేదు, తక్కువ ఉన్నా పర్వాలేదు. అదిగోండి అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 వైపులా జాకెట్ ముక్కని కొనల్ని అలా ముడివేసి పెట్టుకోవాలి. ముడివేసిన తర్వాత దానిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి. చీర కుదిరితే చీర, ఎవరికి కుదిరే దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. మేమైతే చీర, గాజులు, తాంబూలము, ఇవన్నీ పువ్వులు ఇలాంటివన్నీ చూసుకొని పసుపు కుంకుమ కూడా పెట్టాము. తర్వాత దుర్గా, లక్ష్మి, సరస్వతి 3 అమ్మవార్లకి ఇలాగే వడిబియ్యం పోసి తర్వాత తీసుకొని వెళ్ళి పంతులు గారికి ఇచ్చామండి. ఈ గుడిలో నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారండి. చండీ హోమం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇదిగోండి రెండో చెల్లితో కూడా ఇలాగ 3 అమ్మవార్లకి వడిబియ్యం పోపించాము. మీరు కూడా ఇలాగా అమ్మవారికి వడిబియ్యం పోసుంటే కామెంట్ చేయండి.